బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిట్టీల పేరిట మోసం 2 కోట్ల రూపాయలకు మోసం చేసినట్లు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. మీర్పేట్ వెంకట సాయి చిట్ ఫండ్స్ పేరుతో మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వైష్ణవి కాలనీకి చెందిన సురేష్ దంపతులు 10 ఏళ్లుగా చిట్టీలు వేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి 2.5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేశారు. ఇక చిట్టి గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. దాదాపు 2 కోట్ల వరకు మోసం చేశారని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిట్టీల పేరిట 2 కోట్ల రూపాయలు మోసం చేసినట్లు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. మీర్పేట్ వెంకట సాయి చిట్ ఫండ్స్ పేరుతో మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక వైష్ణవి కాలనీకి చెందిన సురేష్ దంపతులు 10 ఏళ్లుగా చిట్టీలు వేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి 2.5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేశారు. ఇక చిట్టి గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. దాదాపు 2 కోట్ల వరకు మోసం చేశారని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి మా కాలనీ ప్రెసిడెంట్ సురేష్ గారి దగ్గర మేము చిట్టీలు వేసినామండి. ఆయన ఎంతో నమ్మకంగా మాకు చిట్టీలు అవన్నీ చేసిండు. ఎండ్ ఆఫ్ ది మంత్స్ మా చిట్టీలు ఎండ్ ఆఫ్ ది మంత్ ఉండగా మాకు ఇప్పుడు చేతులు ఎత్తేసిండు. ఇప్పుడు ఇవ్వలేమని అంటున్నాడు. ఆయన రాసిచ్చిన ప్రామిసరీ నోటు విత్ చిట్స్ ఉన్నాయి మా దగ్గర. ఒకటి 5 lakhs చిట్టి, ఒకటి 2.5 lakh చిట్టి, ఒకటి 2.5 lakh రన్నింగ్లో ఉంది. 2.5 కంప్లీట్ అయినాక కూడా ఇస్తామని 4 months నుంచి మమ్మల్ని సతాయించి ఇప్పుడు మాకు ఇవ్వలేము, నేను ఎక్కడో ఇన్వెస్ట్ చేసిన ఆ అమౌంట్ ఇప్పుడు నా దగ్గర లేదు, నేను మీకు ఇవ్వలేను, నేను కట్టలేను, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని మాకు బెదిరిస్తున్నారండి. ఇది ఆయన రాసిచ్చిన ప్రామిసరీ నోటు. నేను ఇస్తానని ఆయన చెప్పిండు. ఇంతవరకు ఎక్కడ మాకు న్యాయం అయితే లేదన్న. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. సార్ వాళ్ళు మండే రోజు రమ్మంటున్నారు. మండే ఏం జరుగుతుందో అనేది మాకు తెలియదు. కొద్దిగా మీరే మాకు న్యాయం చేయాలి. గత 10 సంవత్సరాల సంది మా కాలనీలో ప్రెసిడెంట్గా వ్యవహరించి ఆయన ఏదో మాకు నచ్చజెప్పి కొన్ని ప్రలోభాలు చేసి ఈ కాలనీకి ఏదో మంచి పనులు చేసినట్టు చేసి మమ్మల్ని నమ్మించి మా నమ్మకంతో చిట్టీలు వేసుకున్నాడు ఆయన. వెంకట సాయి చిట్ ఫండ్స్ తోటి. ఇది రిజిస్టర్ కూడా లేదు, మాకు తెలియదు. మొత్తం ఎన్ని చిట్టీలు ఉన్నాయి? ఎంతవరకు? నా ఒక్కరికి సంబంధించిందే 11 లక్షలు అండి. మొత్తం ఎంత ఆల్మోస్ట్ మీకు తెలిసినంత? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కొంతమంది బయటికి వస్తలేరు. బయటికి వచ్చిన మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకా 30 మంది ఉన్నారు. ఒక్కొక్కరిది ఎవరిదైనా 5 లక్షల పైచిల్కే ఉంది, కానీ 5 లక్షల లోపల ఎవరు లేరు. అందరు బాధితులు మా దృష్టికి వచ్చినది 1.5 to 2 crores వరకు ఉన్నారు. 25 మంది. ఇంకా చాలా నా దృష్టికి వచ్చినంత వరకు అయితే 2 కోట్ల పైన ఉన్నారు, కానీ తక్కువ లేరు. ఇంకా కొంతమందికి భయపడిపించి ఇంకా కొన్ని డ్రామాలు చేసి వాళ్ళని బయటికి రాకుండా చేస్తున్నారండి.
ఒక్కొక్కళ్ళు ఎన్నో బాధలు కట్టి రూపాయి పోగు చేసి మనం ఎన్కేసేది మన పిల్లల భవిష్యత్తు కోసం మనం వేస్తాము. ఎంతో కష్టాలు పడి రూపాయి మనం దాచుకొని ఇట్లా చేస్తే వీడు ఇంత మోసాలు చేస్తే ఇంకా ఎవరిని నమ్ముతామండి మేము. ఇప్పుడు వీళ్ళు మేము వైష్ణవి కాలనీలోనే ఉంటాము. మేము సురేష్ గారి దగ్గర 10 సంవత్సరాల నుంచి చిట్టీలు వేసాము. ఆయనకు హెల్త్ బాగాలేదు అన్నప్పటి నుంచి నేను చూసుకుంటాను, నేను ఇస్తాను అని వాళ్ళ భార్య చెప్పింది. ఇప్పుడు అడిగితేనేమో నాకు తెలియదు అంటుంది. డిసెంబర్లో నా చిట్టి అయిపోయింది. నేను ఆయనకి మెసేజ్ చేస్తే 2 రోజులలో ఇస్తాము, 3 రోజులలో ఇస్తాము అని చెప్పినారు. ఇప్పటివరకు పైసలు ఇవ్వట్లేదు సార్. దగ్గర నావి 10 లక్షలు ఉన్నాయి. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నేను టైలరింగ్ పని రాత్రి 3 గంటల వరకు కుట్టిన డబ్బులు. మీ డబ్బులు తీసుకుంటే మేము బాగుపడము అక్క అని చెప్పింది నాకు. ఇప్పుడు మాత్రం నాకు తెలియదు అని చెప్తుంది. నాకు 2 ఆడపిల్లలు పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం వేసుకున్న చిట్టి డబ్బులు. గత 10 సంవత్సరాల నుంచి మా కాలనీ ప్రెసిడెంట్ సురేష్ గారి దగ్గర మేము వైద్య విద్యలో ప్రవేశాల కోసం చేపట్టే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష కాసేపట్లో జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఏపీలో ఈ ఎంట్రన్స్ 25 పట్టణాల్లో 180 కేంద్రాల్లో జరగనున్నాయి. 45,000 మంది వరకు అభ్యర్థులు హాజరు కానున్నారు. అత్యధికంగా విజయవాడలో 32 కేంద్రాల్లో 12,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ పరీక్షలపై కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాల అధికారులు శనివారం సమావేశాలు నిర్వహించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు, డ్రెస్ కోడ్, కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ లాంటివి తీసుకెళ్లకూడదని వస్తువులపై ఇప్పటికే ఎన్టీఏ స్పష్టత ఇచ్చింది. నీట్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు బెల్ టైమింగ్ షెడ్యూల్ను ఎన్టీఏ విడుదల చేసింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. దేశవ్యాప్తంగా అత్యంత కీలకమైన పరీక్షలు నీట్ యూజీ పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా విజయవాడలో దాదాపు 35 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా రాసి ఈ పరీక్షలు అయితే ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఆ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 పట్టణాలు ఉన్నాయి. 25 పట్టణాలు ఏర్పాటు చేసిన 180 పరీక్షా కేంద్రాలు, సుమారు 40,000 మంది అభ్యర్థులు అయితే హాజరు కానున్నారు. ముఖ్యంగా విజయవాడలోనే అత్యధికంగా 32 కేంద్రాలను ఏర్పాటు చేయగా దాదాపు 11,000 మంది విద్యార్థులు అయితే పరీక్ష రాయనున్నారు. పరీక్షకు సంబంధించి ముందుగానే 2 గంటల ముందుగానే పరీక్షా కేంద్రానికి వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే పరీక్షకు సంబంధించి కట్టుదిట్టమైన నిబంధనలను కూడా ఏర్పాటు చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్పష్టంగా ప్రకటించింది. మధ్యాహ్నం 1:30 గంటలకైతే పరీక్షా కేంద్రాలకు గేట్లు పూర్తిగా మూసివేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో తర్వాత 1 నిమిషానికి సంబంధించి కూడా అంటే 1:30 తర్వాత 1 నిమిషం సమయం గడిచినా కూడా 1 నిమిషం కూడా అలౌ చేయమని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద అయితే ఇటు పోలీసులు చూసుకున్న, ఇటు జిల్లా అధికారులు చూసుకున్న ప్రతి ఒక్క ఏర్పాటును సన్నద్ధం చేశారని చెప్పుకోవచ్చు. కట్టుదిట్టమైన చర్యలను కూడా చేపట్టారు. దాదాపు 32 కేంద్రాలు అయితే విజయవాడలో పెట్టగా 32 కేంద్రాల్లో కూడా ఇదే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే పరీక్షలు హాజరవుతున్న విద్యార్థులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఏ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క రూల్ని కూడా పాటించి ఎగ్జామ్ రాయాలని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే డిజిటల్ వాచెస్ కానీ డిజిటల్కి సంబంధించిన వాచ్లు కానీ ఇట్లాంటి క్యాలిక్యులేటర్స్ తీసుకురావడానికి కూడా వీలు లేదు అని కూడా ఎన్టీఏ ఆ నిబంధనలో పూర్తిగా పేర్కొందని చెప్పుకోవచ్చు. 2 గంటల నుండి 5 గంటల వరకు అయితే పరీక్ష జరుగుతుంది. ఈ లోపల ఎటువంటి ఈ నిబంధనలు క్రాస్ చేసినా కానీ ఖచ్చితంగా డీబార్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క పరీక్షా కేంద్రంలో కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క కెమెరాకు సంబంధించి కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు విద్యార్థులు. ఈ నిబంధనలన్నీ పాటిస్తూ కూడా నీట్ ఎగ్జామ్స్ రాయాలని కూడా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. విజయవాడకు సంబంధించి 32 కేంద్రాలకి కూడా ప్రతి ఒక్క అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ సన్నద్ధమయ్యారు. ఇంకా జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్క కేంద్రానికి కూడా ఆయన కొద్దిసేపట్లో పర్యవేక్షించనున్నారు. అదేవిధంగా ఇక్కడ జరుగుతూ ఉంది కూడా ఇంకా విద్యార్థులు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలకు సంబంధించి కూడా పూర్తిగా 3
3 రోజుల ముందే అంటే ఎగ్జామ్స్కి ముందుగానే ఈ నివేదికలన్నీ సమర్పించారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ. తిరుపతిలోని 9 ప్రధాన కేంద్రాల్లో నీట్ పరీక్ష జరగనుంది. మొత్తం 4,542 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. అయితే పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనలు అధికారులు కఠినాంతరం చేశారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాలు, చివరికి స్టేషనరీ కూడా లోపలికి అనుమతించడం లేదు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. 2026 సంవత్సరానికి సంబంధించి నీట్ పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఇటు ఎన్టీఏ సర్వం సిద్ధం చేసింది. అంటే ఎన్టీఏ సంబంధించి కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను కూడా చాలా పకడ్బందీగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే తిరుపతి వ్యాప్తంగా కూడా 9 కేంద్రాల్లో సుమారు 4,542 మంది విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాసేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం తిరుపతి అలిపిరి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయం ఉంది. ఆ విద్యాలయం ప్రాంతంలోనే ఉన్నాం. ఇక్కడ సంబంధించి కూడా చూసుకుంటే మొత్తం కూడా విద్యార్థులు ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే తమ తల్లిదండ్రులతో కూడా ఈ విద్యార్థులు కూడా ఈ పరీక్షా కేంద్రాలకు చేరుకొని చెప్పి తమ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు కూడా ఈ పరీక్షలు రాసేందుకు కూడా ఇటు పూనుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఈ కేంద్రీయ విద్యాలయాల్లో మొత్తం 23 హాల్లో కూడా ఈ పరీక్షలు అయితే కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి హాల్లో కూడా సుమారు 24 మంది విద్యార్థులు, అదేవిధంగా 2 అబ్జర్వర్లు, ఒక అబ్జర్వరు, అదేవిధంగా 2 అధికారులు కూడా ఉండి ఈ పరీక్షలను కూడా నిర్వహించే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఎక్కడ కూడా అంటే వీళ్ళు పరీక్షలు వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా ఏ వస్తువులు లోపలికి తీసుకెళ్లకూడదు అని చెప్పి కూడా ఇటు ప్రధాన ఏదైతే ద్వారం ఉందో ఆ ద్వారానికి కూడా ఆ బోర్డు రూపంలో ఒక బ్యానర్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఏదైతే ఇటు మొబైల్ కావచ్చు, ఇయర్ ఫోన్స్, అదేవిధంగా టెక్ పెన్ డ్రైవ్, కాలిక్యులేటర్, అదేవిధంగా పేపరు, అదేవిధంగా తిరుపండారాలకు సంబంధించి ఎవరు కూడా నగలు కూడా ధరించకూడదు, స్మార్ట్ వాచెస్, అదేవిధంగా గ్లాసెస్ కూడా ధరించకూడదు అని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరో పక్క దీనికి సంబంధించి కూడా డ్రెస్ కోడ్ ను కూడా విధించారనమాట. ఏదైతే ముఖ్యంగా ఇటు అబ్బాయిలైతే ఫుల్ షర్ట్ కూడా వేసుకోరాకూడదు. దీనికి పక్క అమ్మాయిలు కూడా సంబంధించి ఇటు టీ షర్ట్, అదేవిధంగా ప్యాంటు కూడా ధరించి ఈ విధంగా వాళ్ళు పరీక్షలకు వెళ్ళేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇటు హెయిర్ బ్యాండ్ కూడా ధరించకూడదు అని చెప్పి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే పరీక్ష రాసే వాళ్ళు ఉదయం 8 గంటలకు చేరుకున్నప్పటికీ 11:30 నుంచి కూడా ఇటు పరీక్షా కేంద్రాలకు కూడా అనుమతిస్తున్నారు. అయితే 1:30 వరకు కూడా ఇటు పరీక్షా కేంద్రానికి అనుమతించి 2 గంటలకి ఈ పరీక్షలను అయితే కూడా ప్రారంభించనున్నారు. అనంతరం 5 గంటలకి ఈ పరీక్షలు కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాస్తారో వాళ్ళు ముఖ్యంగా తమ ఆధార్ అంటే పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్, అదే విధంగా 2 పాస్పోర్టులు, ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డు, ఇంకోటి పాస్పోర్ట్ అంటే ఇంకోటి పోస్ట్ కార్డు ఫోటో కూడా ఒకటి తీసుకురావాలని చెప్పి కూడా ముఖ్యంగా కూడా వీళ్ళు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధించి ఇక్కడ ఏదైనా కూడా ఇప్పుడు ఏదైతే వేసవి తాపం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లోపల సంబంధించి ఫ్యాన్లకు కానీ ఏదైనా కరెంటు అంతరాయం ఏర్పడితే కూడా దానికి సంబంధించి ఒక ఏదైతే మన వెనక కూడా చూడొచ్చు విజువల్లో కూడా చూడొచ్చు జనరేటర్లు కూడా ప్రత్యామ్నాయంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి వచ్చేటువంటి ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి 9 కేంద్రాల్లో కూడా పటిష్ట బందోబస్తు నడుమ 4,542 మంది విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాసేందుకు కూడా సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి కూడా ఆ ప్రాంతాల్లో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించి ఎక్కడ ఎలాంటి మాస్ కాపింగ్ కూడా లేకుండా ఇటు ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, తమ ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాశారో వాళ్ళ హాల్ టికెట్, వాళ్ళ ఐడి కార్డు, అదేవిధంగా 2 పాస్పోర్టులు, ఇంకొకటి పోస్ట్ కార్డ్ సైజు ఫోటో కూడా ఖచ్చితంగా తీసుకురావాలని కూడా ముఖ్యంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ నీట్ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకి మన వైకే టీవీ తరఫున కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకే టీవీ. హైదరాబాద్ అమీర్పేటలో బైక్ ను కారు ఢీకొట్టింది. మే 1న గాయత్రి నగర్ నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్తున్న బైక్ ను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా కారులో ఉన్న వ్యక్తి బైక్ ఓనర్ పై దాడి చేశాడు. అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా తండ్రి జిలాని కారు ఆపేందుకు ప్రయత్నించాడు. అతడు బ్యానెట్ పై ఉండగానే కారు ఆపకుండా డ్రైవర్ సుమారు 2 కిలోమీటర్ల మేర లాక్కెళ్లాడు. అన్న, నేను మీర్పేటలో ఉంటాను. నా పేరు ఎస్కే జిలాని. నేను మీర్పేట నుంచి ఎల్బీ నగర్ చౌరస్ 2 వీలర్ మీద పోతున్నాం. ఆ గాయత్రి నగర్ టర్నింగ్ కాడ మనకు 4 వీలర్ కార్ వచ్చి వెనకంగా గుద్దేశాడు.
గుద్దేసి మా అబ్బాయికి గుద్దిండు. గుద్ది జుట్టు పట్టుకొని డివైడర్ గుద్దుకుంటా పోయిండు. నేను ఆ ప్రెస్ స్టేషన్లో ఉరికి బండి బానెడ్ పట్టుకున్నా కూడా ఆపుతలేడు అతను. అది అట్లానే నాకు మన మందమల్లమ్మ చౌరస్తా కానించి బాలాపూర్ చౌరస్తా కమాన్ ఉంది కదా, కమాన్ కాడంగా యూటర్న్ తీసుకొని మళ్ళీ మందమల్లమ్మ కాడ జనాలు ఆపిండాడు. ఆపి నేను బండి ఇచ్చిపెట్టంగానే మళ్ళా వెళ్ళిపోయిండు. మా అబ్బాయికి చాలా దెబ్బలు తగినాయి. మా అబ్బాయి నైటింగల్ హాస్పిటల్లో ఉన్నాడు. చాలా సీరియస్గా ఉన్నాడు. మొత్తం బొక్కలు, కాళ్ళ చేతులు బొక్కలు ఇరిగిపోయినాయి. ఎప్పుడు జరిగింది? ఇది 1వ తారీఖు నాడు నైటు. కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. ఏమో పోలీసు వాళ్ళు మాకేమైనా సాయం చేస్తే చేయాలి. నేను గరీబోని, కిరాయి ఇంట్లో ఉంటా. ప్రకృతి ఒడిలో ఎన్నో రహస్యాలు, మరెన్నో అద్భుతాలు. కొన్ని మనసుకు తెలుస్తాయి, మరికొన్ని శిలల చాటున కొండల నడుమ దాగి ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమే ఇప్పుడు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. రత్నాలసీమ, రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ గొడవలు, రాజకీయాలు, ఘాటికించే మసాలా వంటకాలు ఇవే గుర్తుకు వస్తాయి. కానీ రాయలసీమలో ఉండే పర్యాటక ప్రదేశాలు చూస్తే కళ్ళు మాత్రం బయలు కమ్ముతాయి. అంతే. ఇక ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండే పర్యాటక ప్రదేశాలకు ఒక ప్రత్యేకత ఉంది. నిజానికి ఆ గుహలు చూస్తే అది ఒక ఆధ్యాత్మిక నిలయమా లేక సాహస యాత్రికుల స్వర్గధామమా అన్న సందేహం కలుగుతుంది. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బోయినవానిపల్లి సమీపంలో ఎత్తైన కొండలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా ఉండే కొండలపై ఒక రహస్య సొరంగ మార్గం దాగి ఉంది. ఆ మార్గం ఎక్కడికి వెళ్తుంది? ఆ గుహల వెనుక ఉన్న చరిత్రలో ఏంటో తెలుసుకుందాం. రామాయణ మహాభారతాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి నడయాడిన నేల ప్రస్తుతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత పొడవైనటువంటి స్వరంగాలు పర్యాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి మేఘాలయ గుహలు ఒకటైతే, ఆ తర్వాత ఉన్నటువంటిది బొర్రా గుహలు. ఆ తర్వాత వచ్చేసి 3వ స్థానంలో ఉంటుంది నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ఈ బెలూన్ గుహలు. వాటిని తలదన్నేలా ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మరో గుహ, ప్రస్తుతం మనం ఆ గుహ గురించి తెలుసుకోబోతున్నాం. అదే వాల్మీకి కేవ్స్ అంటారు. ప్రస్తుతం ఆ వాల్మీకి కేవ్స్ దగ్గర మనం ఉన్నాం. అసలు ఈ వాల్మీకి కేవ్స్ అనేవి ఎప్పుడు ఏర్పడ్డాయి, దీని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటి, అసలు వాటికి ఈ బెలూన్ గుహలో అంతటి ప్రాముఖ్యత ఈ వాల్మీకి గుహలకి ఏ రకంగా ఉంది అన్న అంశాలను ఇవాళ వైకే టీవీ స్పెషల్ స్టోరీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రంగాను, మరోవైపు పర్యాటక కేంద్రంగాను పర్యాటకులను ఆకట్టుకునేలా అద్భుతమైన ఆలయ కట్టడాలు, రాజులు పరిపాలించిన ప్రాంతాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. ఈ భూమిపై ప్రకృతి సృష్టించే అద్భుతాలు మనిషి ఊహకు కూడా అందవు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం బోయవానిపల్లి కొండలో వెలిసిన ఈ వాల్మీకి గుహలు అక్షరాల ఒక భౌగోళిక వింతనే చెప్పవచ్చు. శాస్త్రీయ కోణంలో చూస్తే మాత్రం ఇవి లక్షల ఏళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాల ప్రవాహం వల్ల ఏర్పడిన నేచురల్ సున్నపు రాయి గుహలు అని పరిశోధకులు భావిస్తున్నారు. సహజ సిద్ధంతో పాటు అతి ప్రాచీన చరిత్ర కలిగి రామాయణంతో ముడిపడి ఉండటంతో ఈ గుహలకు అత్యంత ప్రాధాన్యత చేకూరింది. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఈ గుహలలో తపస్సు చేసి రామాయణం రచించారని ప్రచారం ఉంది. నీటి ప్రవాహం రాళ్లను కోతకు గురి చేయడం వల్ల కొండ గర్భంలో భారీ సొరంగాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన అజంతా ఎల్లోరా గుహలు మనుషులు చెక్కిన శిల్పకళా చాతుర్యానికి నిదర్శనమైతే, ఈ వాల్మీకి గుహలు మాత్రం పూర్తిగా ప్రకృతి సిద్ధమైనవి. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ బెలూన్ గుహల తరహాలోనే ఇవి కూడా భూమి లోపలికి విస్తరించి ఉన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ సొరంగ మార్గం కొండ గర్భంలో సుమారు 2
2 నుంచి 3 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉందని స్థానికులు చెబుతుంటారు. అయితే లోపలికి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, మార్గం అత్యంత ఇరుకుగా మారడంతో పూర్తి స్థాయి అన్వేషణ ఇంకా జరగాల్సి ఉంది. ఒకప్పుడు ఇవి దట్టమైన అరణ్యంలో ఉండటం వల్ల బాహ్య ప్రపంచానికి తెలియలేదు. కానీ ఇప్పుడు ఇవే నంద్యాల జిల్లా పర్యాటక రంగంలో మణిహారాలుగా మారుతున్నాయి. నిజంగా ఈ వాల్మీకి గుహలు సందర్శించిన వారికి మాత్రం ఆశ్చర్యకరమైనటువంటి అన్ని శిలాకృతులు మాత్రం నిజంగా అబ్బురపరుస్తాయి. ఏదైతే వాల్మీకి గుహల్లో లోపలికి వెళ్లే కొద్ది కూడా అణువు ఉన్నటువంటి అద్భుతమైన సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శిలాకృతులు అబ్బురపరుస్తాయి. జక్కన్న చెక్కిన శిల్పాలని అవి ఊహకందినటువంటి శిల్పాలు జక్కన్న ఊహించుకొని ఆ శిల్పాలు చెక్కింటాడు. కాకపోతే ఇక్కడ మాత్రం మనం చూసుకుంటే ఈ వాల్మీకి గుహలు భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ శిలాకృతులు చూసుకుంటే మాత్రం ప్రకృతి సహజ సిద్ధంగా ప్రసాదించినటువంటి శిలాకృతులు అని చెప్పుకోవచ్చు. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శిలాకృతులు అనుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మన అణువున ఉన్నటువంటి ఈ ఏదైతే రాళ్ల నుంచి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ఇక్కడ ఏది ముట్టుకున్నా కూడా దేన్ని టచ్ చేసినా కూడా ఒక సంగీతంలో వచ్చేటటువంటి శబ్దాలు కూడా వస్తా ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో నిజంగా శివాలయాల్లో ఈ శివుడి ముందు ఉన్నటువంటి నంది విగ్రహం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి నంది ఆకారంగా ఈ ప్రాంతం వాసులు చెప్పుకుంటున్నారు. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అంతు చిక్కని రహస్యం, ఆధ్యాత్మికతకు, చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యం ఈ వాల్మీకి గుహలు. ఈ అద్భుతమైన గుహల వెనుక ఉన్న చారిత్రక వాస్తవాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా పురావస్తు శాస్త్రవేత్త రాబర్ట్ బ్రూస్ ఫుడ్ ఈ ప్రాంతంలో విస్తృతమైన పరిశోధనలు చేశారు. 1880లో ఆయన ఈ గుహలను సందర్శించి ఇక్కడి భౌగోళిక నిర్మాణంపై లోతైన అధ్యయనం నిర్వహించారు. సుమారు 7 ఏడాది కాలం పాటు సాగిన ఈ పరిశోధనల్లో ఇవి కేవలం ప్రకృతి సిద్ధమైన గుహలే కాకుండా ఆది మానవుల ఆవాస కేంద్రాలుగా ఉండేవని ఆయన గుర్తించారు. 1884వ సంవత్సరంలో ఈ గుహల ఉనికి అధికారికంగా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఇక్కడి రాతి ఆకృతులు, గుహ లోపల ఉండే శీతల వాతావరణంపై ఆయన చేసిన నివేదికలు పురావస్తు శాఖను ఆశ్చర్యపరిచాయి. 100 ఏళ్ల నుంచి స్థానికులకు మాత్రమే పరిమితమైన ఈ ఆధ్యాత్మిక క్షేత్రం రాబర్ట్ బ్రూస్ ఫుడ్ పరిశోధనల తర్వాతే ప్రపంచానికి పరిచయమైంది. 2002లో బాగా కొద్దిగా మన విలేజ్ టీచర్స్ వాళ్ళంతా ద్వారా ఈనాడు పేపర్తో బాగా పబ్లిసిటీ అయ్యి డెవలప్మెంట్ చేయాలి గవర్నమెంట్ అనేది చెప్పి చేసినారు. లాస్ట్కి అట్లా చేసుకుంటే మామూలుగా శివరాత్రికి అట్లా పూజలు స్థానికులు వచ్చి చేస్తున్నారు. దీంట్లో వాల్మీకి మహర్షి కిష్కింధకాండ భాగంలో రచించినారని అని చెప్తారు. ఇక్కడ మునులు తపస్సుకి కింద అండర్ ప్లేస్ బాగా వెడల్పుగా ఉంది. అక్కడ వచ్చేసి మునులు ఋషులు తపస్సు చేసి సమావేశం అవుతున్నారు కానీ అట్లా అనవాళ్ళు చెప్తుంటారు. ఈ కేసు ప్రత్యేకంగా ఎప్పుడో పూర్వం నుంచి ఉంది కానీ ఎప్పుడు ఎవరు పట్టించుకోక డెవలప్మెంట్ కాక ఇలా ఉన్నది. ఇప్పుడు 2024లో మన బుగ్గన రాజేంద్ర రెడ్డి కొంత డెవలప్మెంట్ చేసి దీన్ని పర్యాటకంగా గుర్తించినాడు. బాగా శిలలు అంటాం తెలుగులో, అవి అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా మనం చూసినట్టయితే ఈ రుద్రాక్ష గుత్తుల్లాగా కనిపిస్తున్నవి లోపల హ్యాలో ఉంది. వెన్ వీ టచ్ బట్ అంత హ్యాలో ఉన్నా కూడా ఎక్కడా అవి విరగడం కానీ అంటే అంత స్ట్రాంగెస్ట్ మినరల్ ఈజ్ దేర్, అది నేను గమనించాను. రెండవది ఏంటంటే ఇంత డెప్త్లో ఉన్నా కూడా మనం భూమి నుంచి ఆక్సిజన్ ప్రాబ్లం లేదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో హియర్ వీఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఆక్సిజన్. ఇది మనం నిర్వివాదంగా చెప్పగలిగినటువంటి విషయం. We are so happy and we observe that what are the steps they are formed. It is also very good and was it visitor friendly. But moreover that all details guide and everything they explain only religious matter. But it is not only the matter of religious, some of the geological matters and scientific reasons also is there in this cave. But nobody explained that and there is no any board about that.
వాల్మీకి గుహలు కేవలం ఒక రాతి కట్టడాలు మాత్రమే కాదు, ఇవి అంతు చిక్కని రహస్యాలకు నిలయాలు. ఈ గుహల్లో అత్యంత ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే, బయట భానుడి బగబగలు మండుతున్న గుహ లోపలికి అడుగు పెట్టగానే ఏసీని మించిన చల్లదనం మనల్ని పలకరిస్తుంది. గుహ గోడల నుంచి నిరంతరం ఊరే తేమ, అక్కడి రాతి నిర్మాణాలు పర్యాటకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. నేడు మన కళ్ల ముందు కనిపిస్తున్న ఈ అద్భుతం ప్రకృతి సృష్టించిన మ్యాజిక్ మాత్రమే కాదు, వేల ఏళ్ల మానవ పరిణామ క్రమానికి నిశ్శబ్ద సాక్షిగా నిలుస్తుంది. భారతదేశంలోని ఇతర గుహలతో పోలిస్తే వాల్మీకి గుహలకు ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఈ గుహల యొక్క ఆధ్యాత్మిక నేపథ్యం. వాల్మీకి మహర్షి ఇక్కడ తపస్సు చేశారనడానికి సాక్ష్యంగా గుహ లోపల ఆయన విగ్రహం మరియు ప్రాచీన ఆనవాళ్లు కనిపిస్తాయి. సాధారణంగా గుహలు మైదాన ప్రాంతాల్లో లేదా కొండ దిగువన ఉంటాయి, కానీ ఇవి మాత్రం కొండ పైభాగంలో ఉండటం విశేషం. సొరంగ మార్గంలో వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల రాళ్లు వివిధ ఆకృతుల్లో అంటే సింహం, శివలింగం ఆకారంలో కనిపిస్తూ ప్రకృతి వైవిధ్యాన్ని చాటి చెబుతాయి. ఆధునిక యుగంలో కూడా ప్రకృతి తన ఒడిలో ఇంతటి అద్భుతాన్ని ఎలా దాచుకుందో అర్థం చేసుకోవాలంటే ఈ వాల్మీకి గుహలను తప్పక దర్శించాల్సిందే. ఈ గుహల మధ్యన రూపొందించారో ఆ గుహలే నిజంగా ఈ రకంగా ఉన్నాయా అన్నట్లుగా కూడా ప్రత్యక్షంగా కూడా మనం ఈ ప్రదేశాన్ని చూసి తెలుసుకోవచ్చు. ఇవి ఏదైతే భూమి లోపల భాగంలో నిజంగా రాళ్ళు, మట్టి ఇవన్నీ కూడా ఈ రకంగా ఉంటాయా అన్నదానికి నిదర్శనంగా మనం దీన్ని చూపిస్తా ఉన్నాం.